నమస్తే, హైదరాబాద్ న్యూస్ టైంకు స్వాగతం. మనం నిత్యం వాడే రంగులు, సౌందర్య సాధనాలు, ఆఖరికి మన పిల్లలు వాడుకునే బొమ్మలు, రాసుకునే పెన్సిళ్లలోనూ ఒక సైలెంట్ కిల్లర్ దాగి ఉందని మీకు తెలుసా? అదే సీసం. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయం, కిడ్నీలు, నరాలు పూర్తిగా దెబ్బతింటాయని లెడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ వెంకటేష్ తుప్పిల్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సీసం మన శరీరంలోకి ఎలా చేరుతోంది, దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సీసం అనేది బ్యాటరీలు, రంగులు, ప్లంబింగ్ పైపుల్లో ఎక్కువగా వాడుతుంటారు. వీటి నుంచి సూక్ష్మ కణాలుగా మారే సీసం గాలి, మట్టి మరియు నీటిలో కలుస్తోంది. ఆ కలుషిత నీటితో పండించే కూరగాయలు తినడం వల్ల నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. విగ్రహాలకు వాడే చౌకబారు రంగుల వల్ల చెరువులు కలుషితం అవ్వడం, ఆ నీటిని తాగిన ఆవుల పాలు మనం తాగడం ద్వారా సీసం ఒక గొలుసుకట్టు ప్రక్రియలా మనుషుల్లోకి చేరుతుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు, నాణ్యత లేని లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ముఖ్యంగా ఎయిర్ డైలలో దాదాపు 3% వరకు సీసం ఉంటుంది. ఎయిర్ డై తలకు పెట్టుకున్నప్పుడు అది చర్మం ద్వారా రక్తంలోకి, అక్కడి నుంచి కిడ్నీలకు చేరి అవయవాలను దెబ్బతీస్తోంది. పిల్లలు వాడే పెన్సిళ్లపై ఉండే రంగుల్లోనూ సీసం ఉంటుంది. వారు పెన్సిళ్లను నోట్లో పెట్టుకున్నప్పుడు అది నేరుగా కడుపులోకి వెళ్తోంది. పాత కార్ల ఇంజిన్ భాగాలను కరిగించి తయారు చేసే కుక్కర్ల ద్వారా వండేటప్పుడు కూడా ఆహారంలోకి సీసం వెళ్తోంది. పిల్లలపై ఈ సీసం ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. గర్భిణీల శరీరంలోకి వెళ్తే అది నేరుగా కడుపులోని బిడ్డ మెదడుకు చేరుతుంది. పిల్లల రక్తంలో సీసం ఎక్కువగా ఉంటే ఐక్యూ తగ్గడం, జ్ఞాపక శక్తి మందగించడం, ఏకాగ్రత లోపించడం, రక్తహీనత వంటివి వస్తాయి. ఎముకల్లోని కాల్షియం అణువులను సీసం తొలగించడం వల్ల చిన్న వయసులోనే బోన్ వ్యాధులు వస్తాయి. చూశారు కదా సీసం ఎంత ప్రమాదకరమో. అయితే డాక్టర్ వెంకటేష్ చెబుతున్న ముఖ్య విషయం ఏంటంటే, సీసం కాలుష్యాన్ని మనం 100% నివారించవచ్చు. ఇళ్లకు రంగులు వేసేటప్పుడు 90 ppm లోపు ఉన్న బ్రాండెడ్ లెడ్ ఫ్రీ రంగులను మాత్రమే వాడాలి. పాత రంగులను తొలగించేటప్పుడు డస్ట్ రాకుండా మాస్కులు ధరించాలి. పిల్లలు బొమ్మలను చేతులను నోట్లో పెట్టుకోకుండా నిలువరించాలి. నాసిరకం ప్లాస్టిక్ బొమ్మలు, చౌక పెయింట్ బొమ్మలు వాడకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ అదృశ్య మహమ్మారి నుంచి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి హైదరాబాద్ న్యూస్ టైం.